చెప్పండి మీ పేరు? రమేష్. ఏం చేస్తుంటారన్న మీరు? నేను మార్కెటింగ్. మరి అన్న క్యాంటీన్లో భోజనం చేస్తారా ఈరోజు? చేశాను, బాగుంది. నేను ఆగస్టు 16వ తారీఖు నుంచి భోజనం చేస్తున్నాను. డైలీ పొద్దున్న టిఫిన్, మధ్యాహ్నం భోజనం, నైట్ భోజనం 3 సార్లు ఇక్కడ వచ్చి తినేసి వెళ్తుంది అనమాట. మాకు చాలా యూజ్ఫుల్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇది రావడం కోసం మేము చాలా నాళ్ళ నుంచి వెయిట్ చేసాము. అది ఇప్పటికి ఎన్నాళ్ళకి చంద్రబాబు గారి వల్ల శాంక్షన్ అయింది. అంటే మొదటి నుంచి కూడా మీరు భోజనం చేస్తానని చెప్తా ఉన్నారు. ఇందులో గతంలో ఇప్పటి వరకు 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు, ఇప్పుడు మళ్ళీ కొత్తగా 75 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు ఎలా అనిపిస్తుంది? ఇంకా పెంచితే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుంది కదా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పోయినసారి ప్రభుత్వంలోనే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు, అది చాలా హెల్ప్ఫుల్గా అనిపించింది. ఇప్పుడు కూడా మళ్ళీ అంతకు మించి ఇంకా పెంచితే బాగుంటుంది, మాలాంటి వాడికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. అంటే మీరు 3 కోట్ల భోజనం చేస్తున్నానని చెప్తా ఉన్నారు. ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది? 5 రూపాయలకే పెడుతున్నారు కదా, ఏమన్నా రైస్ కానీ ఐటమ్స్ టేస్ట్ విషయంలో కానీ రాజీ పడుతున్నారా లేకపోతే బాగానే ఉందా? కాదు, ఇది పోయినసారి 5 రూపీస్, ఈసారి 10 రూపీస్ ఇద్దాం అనుకున్నాం మేము. కానీ ఈసారి కూడా 5 రూపీస్ అంటే చాలా గ్రేట్ అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న రేట్లకి చాలా వర్త్ అనమాట. ఇది గవర్నమెంట్ మీద చాలా బడ్డెన్ పడుతుంది. గవర్నమెంట్కి 75 రూపీస్ పడుతుంది. మన దగ్గర నుంచి 15 రూపాయలు తీసుకుంటున్నారు. మొత్తం 90 రూపీస్ గవర్నమెంట్ మనకి తీసుకునేది, దాంట్లో 75 రూపీస్ గవర్నమెంట్ తీసుకుంటుంది అనమాట. గవర్నమెంట్ పే చేస్తుంది, ఒక పర్సన్కి 75 రూపాయలు పే చేస్తుంది. మరి చాలా ఎక్కువ కదా, బడ్డెన్ కూడా గవర్నమెంట్ మీద ఎక్కువ పడిద్ది. కానీ అది రిస్క్ చేసుకుని మరి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకొని అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ప్రజెంటేషన్ చేశారు. సూపర్గా ఉంటుంది. అసలు 5 రూపాయలు అంటే చాలా తక్కువ అనమాట. కానీ ఆయన బాబు గారు అందరిని ఆలోచించుకొని, అన్ని తరగతులను ఆలోచించుకొని ఈ రేట్ ఫిక్స్ చేశారన్నమాట. అంటే మీరు 3 కోట్లు కూడా అన్నా క్యాంటీన్లోనే భోజనం చేస్తున్నానని చెప్పి మాట్లాడుతున్నారు. ఇదే ఒకవేళ అన్నా క్యాంటీన్ లేని పరిస్థితుల్లో మీరు బయట తింటే ఎంత కాస్ట్ అవుతుంది? దీని అంత బయట ఏదైనా కానీ 100 రూపీస్ మినిమం పట్టుకోవాలి. మార్నింగ్ టిఫిన్కి వేసుకుంటే 50 రూపీస్. అలాగే అందుకనే పోయిన ప్రభుత్వంలో మేము ఎక్కడ తినడానికి కూడా భయపడ్డాం అనమాట. అదే వర్షంలో మాకు పెట్రోల్ అంటే ఇప్పుడు మనం తినే ఫుడ్కి పోయిన ప్రభుత్వంలో మనం తినే ఫుడ్కి పెట్టే కాస్ట్ పెట్రోల్ రేటు అయినా వచ్చింది కదా అనేసి మేము ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇంకా మేము భయపడక్కర్లా, ఎంత తిన్నా ఇబ్బంది లేదు. పెట్రోల్కి కన్జంప్షన్ కూడా తగ్గించుకోవడానికి బాగుంటుంది మాకు. మరి ఇదే కన్నా అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వం ఆపేసిన పరిస్థితి, మరి ఈరోజు మళ్ళీ ఓపెన్ చేశారు. అసలు గతంలో ఆపేసినప్పుడు మీకు ఏ విధంగా అనిపించింది? గతంలో కూడా మీరు భోజనం చేశారా? అంతకుముందు చంద్రబాబు నాయుడు ఓపెన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2014 అప్పుడు ఆ టైంలో భోజనం చేసాము. మొన్న ఆపేసినప్పుడు చాలా ఫీల్ అయ్యాం అనమాట. అవసరం మేము పోయిన ప్రభుత్వంలో ఏమైనా బయట తినాలంటే భయపడిపోయి ఖర్చు తగ్గించుకున్నాం. ఎందుకంటే పెట్రోల్కి కాస్ట్ ఎక్కువైపోతుంది. ఇంకా మనం తినడం 100 రూపాయలు, పెట్రోల్ కొట్టించు 100 రూపాయలు అంటే మరీ ఇబ్బంది కదా. ఇప్పుడు మనం భయం లేకుండా తినొచ్చు, మనం మిగిలిన డబ్బుల్ని సేవ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అంటే మరి ఎప్పటికీ అన్నా క్యాంటీన్ల మీద ట్రోల్స్ అయితే వస్తూ ఉన్నాయి, ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. అన్నా క్యాంటీన్లు అన్నింటినీ కూడా ముష్టి 5 రూపాయలు భోజనం పెట్టి ప్రజలను మభ్యపెడుతున్నాడు చంద్రబాబు నాయుడు అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు కొంతమంది వైసీపీ నాయకులు. వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు? దానికైతే నేనేం చెప్తానంటే, అధికార పార్టీ మీద ఎవరైనా రాళ్ళు రువ్వాల్సిందే. ప్రతిపక్షం అనేది, ఆపోజిషన్ అనేది అధికార పార్టీ మీద రాళ్ళు రువ్వాల్సిందే. ఇప్పుడు ధర్నా చౌక్లో ధర్నా చేస్తారు, పక్కనే అన్నా క్యాంటీన్కి వచ్చి తింటారన్నమాట. అధికార పార్టీ మీదే ధర్నా చేస్తారు. అధికార పార్టీ ఇచ్చిన 5 రూపాయలు అన్నా క్యాంటీన్కి వచ్చి భోజనాలు చేసి అసలు డైలీ వచ్చే కస్టమర్లకు కూడా తినడానికి లేకుండా చేసే పర్సన్స్ వాళ్ళందరూ. వాళ్ళు ఎక్స్ పార్టీ అవ్వచ్చు, లేకపోతే వేరే అవ్వచ్చు. కానీ పర్సన్ ఏంటంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మంచి చేసే వాళ్ళ మీద రాయేసి రాలి, ఆ తర్వాత కడుక్కోవడం నీళ్ళు మందే వాడాలి. ఆ టైపు ఆ వర్షం అది. అంటే ప్రభుత్వం మంచి చేసినా సరే విమర్శిస్తారంటారు అందరూ. అది విమర్శిస్తారా అంటే, విమర్శించడం కోసం జనాలను పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. విమర్శించడం కోసం జనాల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు వెనకాల. మీడియేటర్లు ఉంటారన్నమాట. మీరు విమర్శించాలి, దాన్ని హైలైట్ చేయాలి అనేదాన్ని వాళ్ళు ఉన్నారు వెనకాల. వాళ్ళు మనకు కనపడరు అనమాట. నేను అసలు 100 రోజులు పూర్తయింది చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఎలా అనిపిస్తుంది ఈ పాలన? ప్రభుత్వ పాలన బాగుందా మీకు? అంటే మేము ఏది మాట్లాడినా కానీ అధికార పార్టీకి మేము సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. కానీ ఏ పార్టీ అనేది మాకు అనవసరం. ఏంటంటే మాకు కావాల్సింది ఒక రకంగా చెప్పాలంటే, ఒక మనిషికి కావాల్సింది ఫుడ్, వాటరు, బెడ్, ఈ 3. అయితే ఏంటంటే ఇప్పుడు మొన్న మునిగిపోయినప్పుడు బాబు గారు సీఎం అయినా కానీ బాబు గారు వచ్చి అంత చూసి అన్నీ చేసి వెళ్ళారు. ఇప్పుడు పోయిన ప్రభుత్వంలో కనుక
గోడ కట్టారు అనేసి గోడ కట్టారని చెప్పేసి హైలైట్ చేశారు. అన్న నమస్తే అన్న, మీ పేరు? హాయ్, నా పేరు శ్రీనివాస్. నేను ఒక మార్కెటింగ్ దాంట్లో చేస్తాను. నాకు తెలిసి ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడ అన్న క్యాంటీన్ ట్రై చేస్తున్నాను. ఇప్పుడు దాకా ట్రై చేయలేదు. ఏంటి అసలు ఈ రోజున 100 రోజులు పరిపాలన అవుతుంది కదా, అసలు ఎలా ఉంది పరిపాలన అనేది? చాలా కంఫర్టబుల్గానే ఉంది. మొన్న అందరు లైవ్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే వరదల్లో చాలా బాగా చేశారు. ఆపోజిషన్ పార్టీ ఎలా చేసినా చేయకపోయినా మన పార్టీ ఆయన దగ్గర ఉండి 1 వీక్ అక్కడే ఉండి చవితి పండగ ఏం చూసుకోకుండా చాలా బాగా కంఫర్టబుల్గా చేశారు. ఇంకా అది కామన్గా నడుస్తూ ఉంటుంది. ప్రజలందరూ మరి సంతోషంగా ఉంటారు నా పాలనతో? చాలా హ్యాపీగా ఉన్నాను తెలిసి. అసలు మీరు ఈ రోజున అన్న క్యాంటీన్కి వచ్చారు, అసలు ఎలా ఉంది అన్న క్యాంటీన్లో భోజనం ఎలా ఉంది? చాలా కంఫర్టబుల్గానే ఉంది. బేసిక్ ప్రైజింగ్కి 5 రూపీస్కి ఇంత ఫుడ్ పెడతాం అనేది చాలా గ్రేట్. అసలు ఎక్కడ దొరకట్లేదు. అంటే బయటికి వెళ్ళినా ఒక టీ కూడా దొరకదు. మినిమం టీ 10 రూపీస్. బిస్కెట్స్ ఏమైనా వేసుకున్నా ఒక 2 రూపీస్. కడుపు నిండదు. ఇంతమంది తింటున్నారంటే ఇట్స్ ఆయన చేసిన కాన్సెప్ట్ అది. ఏమేమి పెట్టారన్న అసలు ఈరోజు భోజనంలో మీకు ఏమేమి పెట్టారు అసలు? నాకు రైస్, సాంబారు, కర్రీ ఇచ్చారు. పెరుగు, పచ్చడి ఉంది. బేసిక్ కంఫర్టబుల్. మన ఇంట్లో అయినా ఇదే వండుకుంటామో అదే పెట్టారు. అసలు బయట భోజనం చేయాలంటే అసలు ఎంత అవుతుందన్న అసలు? నేను 80 రూపీస్ మినిమం వేసుకోవచ్చు. హైయెస్ట్ 150 వరకు వేసుకోవచ్చు. అంటే 200 డిపెండ్స్ మనం తినడం బట్టి. సో ఇది క్యాలిక్యులేషన్. అంటే ఇక్కడ అన్న క్యాంటీన్లో మార్నింగ్ కూడా టిఫిన్, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ ఈవినింగ్ భోజనం కూడా పెడుతున్నారన్న? నేను ఇదే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో బాగుంటే లైక్ నేను ఎప్పుడు ట్రై చేస్తాను. మరి ఏం చెప్తారు అన్న క్యాంటీన్లో మెయిన్గా ఏం చెప్తారు? లేదు, మొత్తం 3 పూట్ల ఫుడ్ ఉంటుందని చెప్పారు. సో ఈరోజు ఏంటంటే టోకెన్ కూడా తీసుకోవాలా. నాకు తెలిసి ఎవరో స్ట్రాంగ్గా చేస్తారంటో తెలీదు. ఆ 5 రూపీస్ కూడా తీసుకోవాలి. ఫ్రీగానే పెట్టారు భోజనం ఈరోజు అయితే ఫ్రీగానే తింటాం. మరి ఏంటన్నా మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ 75 అన్న క్యాంటీన్లు స్టార్ట్ అవుతున్నాయి కదా, అసలు ఎలా ఉంది అసలు? ఎలా చూడొచ్చు అసలు? సేమ్ ఇలాగే ఎలా అయితే ఉందో దాని సేమ్ కాన్సెప్ట్లో లాక్కెళ్తారు. సో చంద్రబాబు నాయుడుకి ఒక విషన్ ఉంది. ఆ విషన్ అందరికీ కడుపు నిండాలి, కంఫర్టబుల్గా ఉండాలని చెప్పి. సో మార్కెటింగ్ అనే కాదు. సార్ నమస్తే సార్, మీ పేరు? నా పేరు భాస్కర్ అండి. ఏం చేస్తారు సార్? ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయీ. సార్ ఏంటి అసలు ఎలా ఉంది సార్ పరిపాలన? 100 రోజులు అవుతుంది కదా, అసలు ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన? బాగుంది, అన్నీ బాగుంది. కాకపోతే బయట ఒక టాక్ అయితే నడుస్తుంది. ఈ పెన్షన్లు 45 ఇయర్స్ నుంచి ఇస్తానన్నది ఒకటి, గ్యాస్ సిలిండర్లు ఒకటి జనం అడుగుతున్నారు. బయట అయితే వచ్చింది అది. నేను అనేది ఏంటంటే అది నిదానంగా నెక్స్ట్ 1 or 2 ఇయర్స్లో స్టార్ట్ అవుతుందేమో అని నేను అనుకుంటున్నాను. మరేంటి సార్ మరి ఈ రోజున మీరు అన్న క్యాంటీన్లో భోజనం చేస్తా ఉన్నారు, అసలు ఎలా ఉంది? టేస్ట్ ఎలా ఉంది సార్? ఇది నేను సెకండ్ టైం రావటం. ఇది భోజనం బాగుంది. అసలు ఏమేమి పెట్టారు సార్ భోజనంలో? భోజనంలో ఒక కర్రీ, సాంబారు, కర్డ్, చట్నీ బాగున్నాయండి. ఐటమ్స్ బాగున్నాయి. కంప్లైంట్ అయితే లేదు. అసలు ఎంత తీసుకుంటున్నారు సార్ భోజనానికి? ఎంత తీసుకుంటున్నారు ఇక్కడ? 5 రూపీస్ తీసుకుంటున్నారు. మరి బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది సార్ మరి? రైస్ 130 రూపీస్, మినిమం 100 to 130 రూపీస్. మరి 5 రూపీస్ భోజనం పెడుతుంటే మరి సామాన్య ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడతారు మరి? 100కు 100% ఉపయోగం. చాలామందికి చాలా రకాలుగా ఉపయోగం. మరి ఏంటి సార్ మరి ఈ రోజు మళ్ళీ 75 క్యాంటీన్లు స్టార్ట్ చేస్తా ఉన్నారు, అసలు ఎలా చూడొచ్చు మరి దాన్ని? చాలా మంచి నిర్ణయం అండి. చాలా మంచిది. చాలా పేదవాళ్ళందరికీ అన్ని రకాలుగాను సహాయం చేసినట్టు అవుతుంది. కష్టపడితే వచ్చేదానికంటే కూడా ఇక్కడ ఈ రకంగా సహాయం చేయడం అన్నది చాలా మంచిది. మరి సార్ ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి పాలనతో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారా మరి? ఉన్నారండి.